పోలీసులు వెళ్తారా అనే ఆలోచన మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన తర్వాత ఆయనకు సంబంధించి అరెస్ట్ కావడం, ఒకరోజు జైల్లో ఉండి రావడం, ఏదో టెక్నికల్ ఇష్యూ ఏంటో ఏం జరిగిందనేది అది వేరే విషయమైనప్పటికీ కూడా ఏమో మళ్ళీ మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయొచ్చేమో అనే మాటలైతే వినిపిస్తున్నాయి సార్. ఎంతవరకు ఉంటుంది కేసు తీవ్రత? ఆ విధంగా అరెస్ట్ వరకు వెళ్ళే అంత తీవ్రత ఉంటుందా? చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్ గా అతీతుడు, చట్టానికి ఎవరు అతీతులు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరికి ఆ వెలుసుబాటు లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ పైన కూడా ఎఫ్ఐఆర్ కడితే ఈ షుడ్ బి అరెస్టెడ్. అవును, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు కదా. దేర్ ఆర్ సో మెనీ సీఎంలను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇవెవరికి వెలుసుబాటు? మీరు సినిమా యాక్టర్ అయితే సినిమా యాక్టర్ అండి, డబ్బులు తీసుకుంటారు. ఢిల్లీ సీఎం అరెస్ట్ చేశారు కదా సార్. ఆ తర్వాత జయలలిత గారిని కూడా అరెస్ట్ చేశారు. అవును, దేర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ దమ్. సి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. అంతేగాని మీరు పర్సనల్ గా 100 కోట్ల డబ్బు ఉంది, 1000 కోట్లు ఉన్నది అనుకుంటే అది వెలుసుబాటు కిందికి రాదు. డెఫినెట్ గా దే హ్యావ్ టు ఫేస్. ఎందుకంటే చట్టం అందరికీ సమానం. డబ్బులు లేనివాడైనా, పలుకుబడి లేనివాడైనా, ఎక్సెప్ట్ ఇప్పుడు కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లూనటిక్ అనుకోండి, మెంటలీ అన్సౌండ్ అది వేరే విషయం. అది కాకుండా మామూలు వ్యక్తులకి ఎవరైనా కూడా ఏ కేసు జరిగినా కూడా వాళ్ళు చట్ట ప్రకారం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం డెఫినెట్ గా దే హ్యావ్ టు ఫేస్ ది సీక్వెన్సెస్. అంతేగాని చెప్పండి. ఈ నెల 24 వరకు ఆయన ఎగ్జామ్షన్ అడిగారు సార్. కోర్టు కూడా ఇచ్చింది, ఆయనకు అవకాశం ఇచ్చింది. అప్పటి వరకు ఆయన టచ్ చేయకండి, సో ఆ తర్వాత ఆయన వస్తారు అన్నట్టుగా ఆయన కూడా అదే చెప్పారు. సో ఇంత లోపు పోలీసులు ఏమైనా ఎంక్వైరీకి పిలవచ్చా? అప్పటిదాకా అసలు ఎంక్వైరీకి దేనికి పిలవద్దా మోహన్ బాబు గారిని? ఇప్పుడు ఆర్డర్ లో ఏముందో, డోంట్ కాల్ హిమ్ టిల్ 24 అనో, లేదు ఎంక్వైరీ ఆఫ్టర్ 24 అనో. కోర్టు ఆర్డర్ ఏముందో, కోర్టు ఆర్డర్ ను ధిక్కరించి పోలీసులు పోవడానికి లేదు. కోర్టు ఆర్డర్ లో ఏముంది, మీరు 24 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు, డోంట్ కాల్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అని అంటే డెఫినెట్ గా దే విల్ నాట్ కాల్. ఆ 24 అయిన తర్వాత 25th ఆయన కాల్ చేస్తారు, మరి ఫర్దర్ నోటీస్ ఇస్తారు. ఆయన ఫర్దర్ నోటీస్ కి రాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ కాగ్నైజబుల్ అఫెన్స్, డెఫినెట్ గా దే విల్ అరెస్ట్ హిమ్. దాంట్లో ఏమి సంకోచం అంటూ లేదు. డెఫినెట్ గా చట్టానికి అతీతులు కారు. చట్టంలో ఇప్పుడు చిన్న చెంపదెబ్బ కొట్టారు 323, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అరెస్ట్ ఏదో అట్లా. కాబట్టి గ్రీవేస్ ఆఫ్ హర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా 307 వేశారు. మిత్రుడు చెప్పినట్టు 307 అట్రాక్ట్ అవుతుందా కాదా? అంతకు ముందు సంభాషణ ఏం జరిగిందో, మీరు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని చంపుతాను, అట్లాంటి సంభాషణ ఏమైనా జరిగి ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్ గా అట్రాక్ట్ అయ్యే వ్యవహారం ఉంది. సడన్ ప్రావకేషన్ లో కొట్టింది 307 కిందకు వస్తుంది అంటే అది కోర్టు విచారిస్తారు. జడ్జి గారు ఉంటారు, వారు విచారిస్తారు ఇది సడన్ ప్రావకేషన్ లో జరిగిందా, లేకపోతే కాన్స్పిరసీ కింద ఆయన అనుకొని మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చి చంపుతానన్నాడా అనేది ఆలోచన కోర్టులో జరుగుతుంది. ఇది ట్రయల్ అయితే జరుగుతుంది. డెఫినెట్ గా ట్రయల్లో నిలబడుతుందా లేదా, ఏ కోణంలో జడ్జి గారు తీసుకుంటారు, విట్నెస్లు ఏం చెప్తారు, విట్నెస్లు చెప్పే దానిపైన కూడా ఉంటుంది. ఇంతకు ముందు 6 నెలలు, ఒక కేసులో 6 నెలల క్రితం ఈ ఫలానా వ్యక్తి అక్కడికి పోతే గేట్ దగ్గర దూకొచ్చాను, నేను చంపుతానని వార్నింగ్ ఇచ్చినాడు అంటే ఒక కేసులో 307 అట్రాక్ట్ అయింది. కాబట్టి విట్నెసెస్ అక్కడ ఏమైతే ఉందో దాని ప్రకారం నా దృష్టిలో ఏమంటే, ఈ వాళ్ళు 307 పెట్టారు, ఈ గ్రీవేస్ హర్ట్ ఉన్నా ఆయన ఏమైనా ముందు దాని గురించి ఏం ఉపయోగించారనేది, అంటే ఆయన సడన్ ప్రావకేషన్ లో చేశారా, ప్లానెడ్ గా చేశారా అనేది కోర్టు విచారిస్తుంది. కోర్టు వారు విచారించి ఏ దృష్టితో చూస్తారో ఆ దృష్టి ప్రకారం వాళ్ళు పోలీసులు లేదు ముందర ఇన్వెస్టిగేషన్ లో ఇది సడన్ ప్రావకేషన్ లో జరిగింది, దెర్ ఇస్ నో ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అనే వ్యవహారంలో ఉంటే ఆ సెక్షన్లు తీసేసి వేరే అప్రాప్రియేట్ సెక్షన్లు వేస్తారు. రైట్. అట్లాగే సార్ మొన్న మన సిపి గారి దగ్గర కావచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా, మనోజ్ కావచ్చు లేదంటే ఇటు విష్ణు, ఇద్దరు కూడా అఫిడవిట్లు రాయడం కావచ్చు, దానికి సంబంధించి ఎట్లా ఉండాలి ఏంటి, ఇవన్నీ జరిగిన విషయం కూడా వాళ్ళకు పోలీసులకు చెప్పడం, వాళ్ళు అవన్నీ కూడా దానికి సంబంధించి నోట్ చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నట్టయితే కనపడుతోంది సార్, కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అంత చేసినాక కూడా, అవన్నీ ఉన్నాక కూడా మళ్ళీ ఇట్లాంటి గొడవలు అవుతే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఏంటి అసలు ఎట్లా ఉంటుంది? ఏ గొడవలు అయితే సపోజ్ గొడవలు ఇంకా పెద్దవి చేసుకుని ఒకళ్ళు చంపుకోవడము, కొట్టుకోవడము, ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేయడము,
ఇట్లాంటివి జరిగితే ఎవరినైనా కిడ్నాప్ చేయడం ఇట్లాంటివి జరిగితే కాన్సిక్వెన్సెస్ ఆ ఏ చట్ట ప్రకారం వాళ్ళని చర్య తీసుకుంటారు. లేదు ఇంతటితోనే సమసిపోయింది అనుకో, ముందు జరిగిన దానిపైనే ఎంక్వైరీ చేస్తారు, ఆ ప్రకారమే ఛార్జ్ షీట్ వేస్తారు. లేదు దీంట్లో గొడవలు ఇంకా ఎక్కువ చేసుకునేటట్టయితే డెఫినెట్ గా ఆ సీక్వెన్స్లు బట్టి జరిగిన సందర్భాన్ని బట్టి దానిపైన మళ్ళీ కేసులు కడతారు, విచారిస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు. అట్లాగే నిన్న ఒక వార్తనైతే వచ్చింది సార్, అంటే ఆ జనరేటర్లో పవర్ సప్లై అయ్యే జనరేటర్లో చక్కెర పోసారు, షుగర్ పోసారు అందులో. సో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మనోజ్, అంటే ప్రస్తుతం అయితే కంప్లైంట్ చేస్తా అన్నారు, చేయలేదు. సో ఆ విషయం కూడా మన సిపి గారి దృష్టికి వెళ్తే కంప్లైంట్ చేస్తే మేము ఏంటనేది ఆలోచన చేస్తామన్నారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకోండి, ఏంటి ఎట్లా ఉంటుంది? కంప్లైంట్ చేయలేదు, ఇవి జరుగుతూ ఉన్నాయి. కంప్లైంట్ చేయకపోతే ఎఫ్ఐఆర్ ఎట్లా కడతారండి? ఎఫ్ఐఆర్ కాదు సార్, ఏంటి ఎట్లా ఉంటుంది ఫర్దర్ గా? ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. పోలీసులు అయితే అబ్జర్వేషన్ లో ఉన్నారు కదా వాళ్ళు. ఒకటేనండి, ఇప్పుడు షుగర్ వేసిండేది నిజమేనా? కానీ ఒక మెకానిక్ ని పంపిస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, పంచనామా చేస్తారు. దాంట్లో షుగర్ పోసింటే ఎవరు పోసినారు, చుట్టుపక్కల వీడియో కెమెరాలు ఉంటాయి, చూస్తారు. అది షుగర్ పోయడానికి కారణం ఏమో చూస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే పోసారా, లేదు వేరే వాళ్ళతో చెప్పి టెలిఫోన్ చేసి మీరు షుగర్ పోయింటారు, నీకు 10,000 50,000 ఇస్తానన్నారా, లేక షుగర్ పోయికపోయినా ఆ మిషన్ చెడిపోతే ఈయన షుగర్ వేసినారన్నారా? ఇది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. షుగర్ పోసినంత మాత్రాన 307 వేయరు. అది చిన్న ఆఫెన్స్. అది షుగర్ పోసినారంటే దానికి మిషన్ చెడిపోవడానికి పోసారు. ఈయన చంపడానికి కరెంట్ పోతుంది, అంత మాత్రం చేత చనిపోతారా మనిషి? అంటే ఇంట్లో పవర్ ఫ్లక్చువేషన్ అవుతుంది, దానివల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఆ విధంగా అనేది వాళ్ళ వాదన. అట్లా జరిగే విధంగా చేశారని. మరి ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. అది ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ మనకు బజార్లో కూడా జరుగుతాయి. ఇంట్లో లైట్లు పోతాయి, ఫీజులు పోతాయి, అంతేగాని మనిషి ఎట్లా చనిపోతాడు? ఒకటి లైట్లు ఆగిపోయిన తర్వాత కరెంటు లేదని చెప్పి ముసుగులు వీరులాగా తలుపు వేసుకొని వచ్చి వాళ్ళని కత్తితో పొడిచినారు, చంపినారంటే అప్పుడు ప్రీ ప్లానెడ్ గా చేశారు, ఇదంతా వాళ్లే చేశారు, ముసుగు వీరులు పెట్టుకొని వచ్చి చంపారని దానికి ఉంటుంది. కానీ ఆ షుగర్ జనరేటర్ లో షుగర్ పోసిన దానికి చంపడానికి ప్లాన్ చేశారంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది ఎవరు కూడా ఆ విధంగా తీసుకోరు కూడా. సార్ ఈ రెండు అంశాలను మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఒకటి, ఇప్పుడు మొన్న అల్లు అర్జున్కి సంబంధించిన ఇన్సిడెంట్లో ఒక బాబు హాస్పిటల్లో చాలా క్రిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ మదర్ చనిపోయింది ఒకవైపు. ఇక్కడ మోహన్ బాబుకు సంబంధించి ఎవరైతే దెబ్బ తగిలిందో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించడం, ఇది ఎట్లా అనిపిస్తుంది? రెండు అది వేరే ఇది వేరేనండి. ఆ కాన్సిక్వెన్సెస్ వేరే, ఈ కాన్సిక్వెన్సెస్ వేరే. ఇది ఇంట్లో కొడుకులు కన్న కొడుకే ఇంట్లోకి రావడం, వాళ్ళకి ఏదో మనస్పర్ధలు ఉండడం, ప్రాపర్టీ వ్యవహారంగా ఆయన దురుసుగా ప్రవర్తించడం, దానివల్ల ఒక ప్రాతికేయుడు దెబ్బతినటం, ఇది ఆయన గట్టి కొట్టడం, ఇంకోటి గట్టి కొట్టి చనిపోయింటే తలకి ఎక్కడన్నా జరిగి చనిపోయింటే డెఫినెట్ గా మర్డర్ కేసే. ఇప్పుడు 307 అయింది, అప్పుడు 302 అవుతుంది. కాబట్టి అది వేరే. ఇది ఎక్కడేమంటే ఈయన పర్మిషన్ తీసుకున్నాడా? తీసుకుంటే ఇప్పుడు నేను సినిమా థియేటర్ పోయి సినిమా చూస్తాను అనే పర్మిషన్ తీసుకొని ఉండి ఆయన ప్రొఫెషన్ లో వస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఎందుకంటే ప్రొఫెషన్ కి పర్మిషన్ తీసుకుంటే అది వేరే. ప్రొఫెషన్లు అప్పుడు పర్మిషన్ తీసుకుంటే ఏమైతుంది, వాళ్ళు బందోబస్తు అలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ బందోబస్తు డ్రా చేసిన తర్వాత అది వేరే విధంగా ఉంటుంది. ప్రొఫెషన్ కి పర్మిషన్ లేకుండా మీరు సినిమా థియేటర్కి వస్తున్నామంటే ఏదో బందోబస్తు, నామినల్ బందోబస్తు చేస్తారు, అక్కడ చూసుకుంటారు. కానీ ఈ ప్రొఫెషన్ గా వచ్చిన తర్వాత పెద్ద గుమిగూడి మనుషులు ఇబ్బంది పడితే డెఫినెట్ గా దాని కాన్సిక్వెన్సెస్ వేరేగా ఉంటాయి. ఎందుకంటే యాక్టర్స్ అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి చాలా మంది సమూహంలో మేము చూడాలా, మేము చేయాలా అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి, ముందుకు దూసుకొస్తారు. చాలా మందికి ప్రాణహాని కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు పర్మిషన్ తీసుకోకుండా జరిగిందంటే డెఫినెట్ గా దానిపైన వేరే విధంగా వేరే విధంగా ఎఫ్ఐఆర్లు కడతారు. దాని ఆ సీక్వెన్సెస్ వేరే. అంటే ఒకటి, ఇప్పుడు ఈయన వల్లే ఆ అబ్బాయి ఆమె చనిపోయినారంటే డెఫినెట్ గా ఆయన రాకపోతే జరిగేది కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాకపోతే అది జరిగేదే కాదు కదా. లేదు ఆయన ముసుగు వీరుడు లాగా వేసుకొని వచ్చి సినిమా థియేటర్ లో చూసి గుట్టుగా వెళ్ళిపోయి ఉంటే జరిగేది కాదు కదా. ఆయన ఇప్పుడు ఎంతవరకు ఆయన బాధ్యత వహిస్తాడనేది కోర్టు వారు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. డైరెక్ట్ గా ఆయన ఇన్వాల్వ్ అయింది ఏం లేదు. అంటే ఆయన వచ్చిన దాని వల్ల తొక్కిసలాట జరిగి మరణించారు కాబట్టి డెఫినెట్ గా ఈ హ్యాస్ టు
కొంతవరకు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇక్కడ మోహన్ బాబు గారి విషయంలో కూడా ఇప్పుడు ఆయన ఇంట్లోకి జర్నలిస్ట్ వెళ్ళారు. ఆయన ఇంట్లోకి నువ్వు నా ఇంట్లోకి ఎలా వచ్చావనే ఆగ్రహంతో నన్ను అడుగుతావా అనే దాని మీద కొట్టడం జరిగింది. సో ఇక్కడ ఆయన వైపు ఎంతవరకు తప్పు ఉంటుంది మోహన్ బాబు పైన? ఇప్పుడు ఇంట్లోకి ప్రవేశించడం అంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ కదా, ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఇంట్లోకి ప్రవేశించడం తప్పే. కానీ అక్కడ వాళ్ళ కుమారుడే ఇన్వైట్ చేశాడు కదా, వాళ్ళ హిస్ ఓన్ సన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, హీ హాజ్ ఇన్వైటెడ్. సో కాబట్టి ఐ థింక్ ఇది పెద్ద లెక్క కిందికి రాదు. ఎందుకంటే బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఇన్వైటెడ్, పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. కాబట్టి డెఫినెట్ గా అదే కన్సిడర్ చేస్తారు కోర్టు వాళ్ళు. ఆయన ఇన్వైట్ చేశారు, కాకపోతే ఆయన దగ్గరికి పోయి మరి క్వశ్చన్లు వేసి చేస్తారనేది కూడా ఒక విధంగా అభ్యంతరకరమైన వ్యవహారమే జర్నలిస్టులు కూడా. రైట్ కృష్ణకాంత్ గారు, ఇప్పుడు ఏదైతే ఆస్తి గొడవ, ఈ డబ్బులది ఆస్తి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, అంటే జనరల్గా తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తి మన వాళ్ళకు వీళ్ళకి వస్తుందని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా సార్. సో తండ్రిది ఎంతవరకు ఏంటి ఈ ఎపిసోడ్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంటే మనందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు మోహన్ బాబు గారిది ఏదైతే ఉందో, మంచు ఫ్యామిలీకి మొత్తం ఆద్యుడు ఆయన. సో ఆయనకు ఒక 50 ఏళ్ల సినీ చరిత్ర ఉంది అండ్ ఆయనకి ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. సో ఏదైనా ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో క్లియర్ గా మనం బయట నుంచి బర్డ్స్ ఐ వ్యూ తో కూడా క్లియర్ గా చెప్పొచ్చు ఆయన సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ అని చెప్పి.